ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు జనవరి 10. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. యెషయా 35:1-2. ప్రభువు తన సంతోషమును ఎంత సామాన్యముగాను ఎంత సౌందర్యముగాను క్లుప్తపరిచి ఉన్నాడో చూడుడి. ఒక మనుష్యుని అవిధేయత ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకుని వచ్చెను. ఆ శాపము వలన ముళ్ళు, గచ్చపొదలు, నిష్ఫల స్థితి, నిరాశ ప్రతి చోట కనిపించుచున్నవి. తన విద్యా పురోగమనము సంస్కృతి మీద ఆధారపడి మానవుడేమి చేయచూచినను అది కేవలము ముళ్ళు, గచ్చపొదలు, ఎడారి, ఇసుకగా మాత్రమే మిగిలిపోవును. ప్రతి గృహమునందును ముళ్ళు, గచ్చపొదలు గలవు. ఏ మానవుని ద్వారా కూడా మార్చబడుటకు కానీ మెరుగు చేయబడుటకు కానీ వీలు కానీ నిష్ఫలమైన ఎడారిగానే నీ జీవితం ఉన్నది. అయితే దేవుడేమి చెప్పుచున్నాడో చూడుము. అడవి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. దేవుని కృప వలన కలుగు అద్భుతం ఇదియే. మన జీవితములు గొడ్డుబారినవిగాను నిష్ఫలములుగాను అగుటకు కారణమైన పాపమును క్షమించటం మాత్రమే కాక, ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితమును, ఎండిన జీవితమును కస్తూరి వనముగా చేయుటకు ఇష్టపడుచున్నాడు.